నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మాజీ మంత్రి రోజా రాజకీయాలకు నిజంగానే దూరం అవుతున్నారా? ఒకప్పుడు ప్రతిరోజు వార్తల్లో కనిపించిన రోజా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? రాజకీయ ఒత్తిళ్ళ, కేసుల భయమా, లేదంటే సినిమాలే కొత్త లక్ష్యమా? రోజా మౌనం వెనుక వ్యూహం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి రోజా గత కొంతకాలంగా రాజకీయంగా పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అధికార పార్టీ తరపున ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన రోజా ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీ విడుదల చేసే పోస్టులను షేర్ చేయడం మినహా పెద్దగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, మీడియా సమావేశాల్లో పాల్గొనకపోవడం, రాష్ట్ర స్థాయి రాజకీయాలపై స్పందించకపోవడం, ఇవన్నీ కలిసి రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. రోజా రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆమె మౌనంగా ఉండే నాయకురాలు కాదు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన రోజా రాజకీయ ప్రయాణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, చివరకు క్రీడలు, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం వరకు ప్రతి దశలోనూ దూకుడే కనిపించింది. అసెంబ్లీలోనూ బయట కూడా ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. మరి అలాంటి నాయకురాలు ఒక్కసారిగా రాజకీయంగా నిశ్శబ్దంగా మారడం సహజంగానే చర్చకు దారితీస్తుంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. అనేక మంది సీనియర్ నాయకులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోజా కూడా నగర నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కొంతకాలం ఆమె పార్టీ తరపున ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనిపించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాలపై స్పందించారు. మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. దీంతో రోజా మళ్ళీ ప్రతిపక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని అందరూ భావించారు. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. రోజా బహిరంగ రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. పార్టీ పిలుపునిచ్చిన కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదనే చర్చ జరుగుతుంది. నగరంలో వ్యక్తిగత కార్యక్రమాలకు మాత్రమే హాజరై మిగతా సమయాన్ని చెన్నైలో గడుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషణలకు కారణమవుతుంది. ఈ మౌనం వెనుక అనేక కారణాలు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఒక ప్రచారం ప్రకారం రోజా మళ్ళీ సినీ రంగంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారని, రోజా నటించిన ఒక చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రోజాకు సినిమాల్లోనూ, టెలివిజన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. నటిగా, టీవీ షో జడ్జిగా, యాంకర్గా కూడా విజయవంతమైన కెరీర్ ఉంది. రాజకీయాల కంటే వినోద రంగంలో అవకాశాలు స్థిరంగా ఉంటాయని భావించి మళ్ళీ ఆ రంగంపై దృష్టి పెడుతున్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయ ఒత్తిడి కూడా ఒక కారణంగా కొందరు పేర్కొంటున్నారు. వైసీపీ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా రోజా నిర్వహించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంపై ఆరోపణలు వచ్చాయి. దానిపై విచారణ జరిగింది. భారీ అవినీతి జరిగిందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. మరి రోజాను అరెస్టు చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతుందన్న టాక్ కూడా గత కొన్నేళ్లుగా వినిపిస్తుంది. అందువల్ల అరెస్టు భయంతోనే రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని మరికొందరు అంటున్నారు. రాజకీయాల్లో ఓటమి తర్వాత నాయకులు కొంతకాలం ప్రజలకు దూరంగా ఉండడం కొత్త విషయం ఏమీ కాదు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం, వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించడం వంటి కారణాలతో చాలా మంది నాయకులు తాత్కాలికంగా రాజకీయాల్లో చురుకుదనం తగ్గిస్తుంటారు. రోజా విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చని మరికొందరు విశ్లేషణలు భావిస్తున్నారు. మరో కోణంలో చూస్తే వైసీపీలో ప్రస్తుతం ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షంగా పార్టీని బలోపేతం చేయడానికి జగన్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఎక్కడ దూకుడుగా వ్యవహరించాలి అనే అంశాలపై కూడా పార్టీ అంతర్గతంగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రోజా ప్రస్తుతం మీడియా ముందు తక్కువగా కనిపించడం కూడా అలాంటి వ్యూహంలో భాగమా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. రోజాకు నగర నియోజకవర్గంలో ఇప్పటికీ వ్యక్తిగత అభిమాన వర్గం ఉంది. అదే సమయంలో స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆమె పూర్తిగా రాజకీయాలకు దూరం అయితే అది స్థానికంగా వైసీపీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మొత్తానికి మాజీ మంత్రి రోజా గతంతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయంగా తక్కువగా కనిపించడం వాస్తవమే. అయితే దానికి కారణం రాజకీయ విరమణ, లేదంటే వ్యక్తిగత విషయాల, సినీ రంగంపై దృష్టి పెట్టారా, లేక వ్యూహాత్మక రాజకీయ మౌనమా అన్నది తేలాల్సి ఉంది. మరి రోజా స్వయంగా తన రాజకీయ కార్యాచరణపై స్పష్టత ఇస్తారా, మళ్ళీ మీడియా ముందుకు ప్రజల్లో చురుగ్గా కనిపిస్తారా, లేక సినీ రంగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారా అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలే సమాధానంగా చెప్పనున్నాయి. చూద్దాం మరి ఆర్కే రోజా డిసిషన్ ఏ రకంగా ఉంటుందో, ఆమె రాజకీయ అడుగులు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.